హిమాలయన్ దేశం అగ్నిగుండాన్ని తలపిస్తుంది. ప్రధాన నగరాల్లో వేల మంది యువత రోడ్లెక్కి చేస్తున్న నిరసనలు నేపాల్లో హింసాత్మకంగా మారాయి. జెన్జీ ఆందోళనలకు కారణం ఏంటి అంటే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని పూర్తిగా బ్యాన్ చేసింది. ఆగ్రహానికి గురైన యువత రాజధాని కాఠ్మండ్లో పార్లమెంటుకు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం భద్రతా బలగాలను దించింది. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, వాటర్ కెనాలతో దాడి చేశారు. ఈ దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందారు. సోషల్ మీడియాను నేపాల్ ఎందుకు బ్యాన్ చేయాలనుకుంది? ప్రభుత్వంపై యువత తిరగబడడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. సోషల్ మీడియాను నేపాల్ ఎందుకు బ్యాన్ చేసింది? నేపాల్ యువతలో ఆగ్రహానికి కారణం ఏమిటి? వాక్ స్వాతంత్ర్యాన్ని ఓలీ సర్కార్ హరించేస్తోందా? హిమాలయ రాజ్యం నేపాల్ ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలకు కారణమైంది. వాహనాలు దహనమయ్యాయి. ప్రభుత్వ భవనాల్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. నేపాల్లోని ప్రధాన నగరాల్లో రోడ్లపై ఎక్కడ చూసినా రాళ్లు, శిథిలాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా టియర్ గ్యాస్ పొగలే దర్శనమిస్తున్నాయి. నేపాల్లో పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వేల మంది యువత నగరాల్లో ఆందోళనలకు దిగారు. వారంతా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటుకుని పాదయాత్రగా వెళ్లారు. పార్లమెంటును ముట్టడించేందుకు యత్నించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు మాత్రం ఆగలేదు. పార్లమెంట్ ఎంట్రన్స్ గేట్ను ధ్వంసం చేశారు. ఎంట్రన్స్ వద్ద ఉన్న భవనానికి నిప్పు పెట్టారు. జాతీయ పతాకాలతో జాతీయ గీతం పాడుతూ యువత తమ నిరసనలు తెలిపారు. సోషల్ మీడియాను బ్యాన్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అవినీతి తీవ్రమైంది, పాలకుల నియంతృత్వంతో వ్యవహరిస్తున్నట్టు ఆరోపించారు. ఈ ఆందోళనలో ఇప్పటివరకు మొత్తం 20 మందికి పైగా చనిపోయారు. 100 మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారితో ఆసుపత్రులు కిటకిటలాడాయి. ఈ ఆందోళనలకు కారణం ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేయడమే. పలు ప్రాంతాల్లో టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో పాటు బహిరంగ కాల్పులు జరపడంతోనే ఆందోళనకారులు కోపోద్రిక్తులయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించి ఆర్మీని రంగంలోకి దించింది. సోషల్ మీడియా వేదికలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, అవినీతిని అంతం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిజానికి సెప్టెంబర్ 5 నుంచి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్తో సహా మొత్తం 26 సోషల్ మీడియా సైట్లను నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రతి సోషల్ మీడియా వేదిక ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కాఠ్మండు ఆదేశించింది. ఆయా సంస్థలు నిబంధనలు పాటించడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే ఆయా సంస్థలను నిషేధించింది. అయితే దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. నిజానికి నేపాల్లో చాలా మంది వినోదం, వ్యాపారం, వార్తల కోసం స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్లపైనే ఆధారపడతారు. ప్రభుత్వం వాటిని బ్యాన్ చేయడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రధానంగా యువత ఈ బ్యాన్ను అస్సలు జీర్ణించుకోలేకపోయింది. కానీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నిషేధాన్ని సమర్థించుకున్నారు. సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ నేపాల్ చట్టాలను గౌరవించాల్సిందేనని ఓలీ స్పష్టం చేశాడు. రిజిస్ట్రేషన్ చేసుకుని సోషల్ మీడియా వేదికలను మాత్రమే బ్యాన్ చేసినట్టు నేపాల్ ప్రధాని చెప్పారు. కోర్టు ఆదేశం ప్రకారం 7 రోజుల్లో కంపెనీలు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నేపాల్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కానీ గడువులోగా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు రిజిస్టర్ చేసుకోలేదు. టిక్ టాక్ తో సహా 5 కంపెనీలు మాత్రమే ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. అందుకే వాటిని ప్రభుత్వం బ్యాన్ చేయలేదు. ప్రభుత్వ నిషేధంతో చాలా మంది సోషల్ మీడియా వేదికల యాక్సెస్ ను కోల్పోయారు. అదే సమయంలో రాజకీయ నాయకుల బిడ్డలు మాత్రం వెకేషన్లకు వెళ్లి వీడియోలను టిక్ టాక్ లో పోస్ట్ చేసుకున్నారు. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక పర్యాటక రంగం. సోషల్ మీడియా లేకపోతే పర్యాటకంపై ఆధారపడిన వారందరికీ ఉపాధి కష్టమవుతుందని నేపాలీలు వాదిస్తున్నారు. ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో యువత ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు. విదేశాల్లో ఉన్న నేపాలీలు కూడా దేశంలో ఉన్న తమ కుటుంబాలతో సంప్రదింపులకు ఎక్కువగా సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారు. నిజానికి నేపాల్ వాక్ స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉన్న దేశం. కానీ ఓలీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలోనే మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. మనీ లాండరింగ్, ఆన్లైన్ మోసాలే కారణమని టెలిగ్రామ్ పై నిషేధాన్ని సమర్థించుకుంది. ఈ ఏడాది ఆగస్టులో 9 నెలల పాటు బ్యాన్ విధించిన టిక్ టాక్ ను తాజాగా పునరుద్ధరించింది.
ఇవే కాదు, మీడియా స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణపై పార్లమెంటులో చర్చలు జరుగుతున్నాయి. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని జైలులో వేసే దిశగా చట్టాలను ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలపై ఓలీ సర్కార్ నిషేధాన్ని విధించింది. కొందరు జర్నలిస్టుల లైసెన్సుల్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే వివాదాలు, ఆందోళనలు, ఘర్షణలు మళ్లీ ఖాట్మాండు వీధుల్లో కనిపిస్తున్నాయి. యువత చేపట్టిన ఈ ఆందోళనలకు ఓలీ ప్రభుత్వం తల వంచింది. సోషల్ మీడియా వేదికలపై విధించిన బ్యాన్ను ఎత్తేసింది. ఆందోళనల్లో 20 మంది మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశాడు. తాజాగా మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్టు నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామనాథ్ అధికారి కూడా ప్రకటించాడు. ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో ప్రభుత్వం ప్రజలపై క్రూరంగా వ్యవహరించిందని, అందుకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రామనాథ్ తెలిపాడు. మరోవైపు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని పలువురు నిరసనకారులు పార్లమెంటు ఎదుట నినదించారు. నేపాల్లో ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. నేపాల్ అధికారుల ఆదేశాలను పాటించాలని భారత పౌరులకు సూచించింది. నేపాల్ ప్రభుత్వం శాంతియుత మార్గాలు, చర్చలతో సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు భారత్ తెలిపింది.